పోవడము, ఆ యొక్క యెరూషలేము యొక్క మరి యొక్క కుమార్తె వలె మరి భూలోకములో ఉంటున్న వారు దేవునిలో ఉంచు లోకములో పడిపోతూ ఉన్న వారి యొక్క మొక్కలు ఈ స్థలంలో నాటబడుచు ఉన్నవి. ఈ యొక్క నాటబడిన యొక్క మొక్కలలో పరిపూర్ణతమైన సువాసన, పరిపూర్ణంగా దేవునిలో వికసించలేని వారి యొక్క తోట అనేసి ఆ దేవదూత చెప్తూ ఉంది. అక్కడ నుండి మరొక మాట ఏమై చెప్తుందంటే, అతను ఏడుస్తూ ఉన్న స్థలములో అతను ప్రసంగి గారు అని తెలియపరిచి ఉన్నది. ఆ యొక్క స్థలములో రోదన ప్రలాపం చేస్తూ ఉన్నాడు. అదిగో ఇంకా అన్య ప్రజలు మార్చబడుట కోసము మరి బాబేలు కుమార్తె అనగా పూర్ణంగా యెరూషలేము మందిరములో చెట్టు వికసించి సువాసనగా ఎప్పుడైతే నిలిచి ఉంటుందో ఆ చెట్టు యొక్క మొక్కను మరలా సియోను కుమార్తెలో నాటడము, ఇలా ప్రసంగి గారు అక్కడుండి రోదన చేస్తూ మొక్కలను సరిచేస్తూ మొక్కలనే మానవుల యొక్క హృదయమును ఈ స్థలంలో నాటుచు వారి కోసము రోదన చేస్తూ ఉన్నాడు అనేసి మరి దేవదూత నాకు తెలియపరచడం జరిగింది. నిజమే ప్రియులారా, మొదటిగా మనం అన్యులుగా ఉన్నాం. ఆ యొక్క బీడుబారిన ఆ స్థలములో ప్రసంగి గారు రోదన చేస్తూ ఉన్నారు. ఆ యొక్క అన్యులుగా ఉన్నవారు మొదటిగా మరి గింజ వేసినప్పుడు ఎలా మొదటిగా మొక్క వలె వస్తుందో ఆ మొక్కను వెంటనే తీసి యెరూషలేము అనే యొక్క తోటలో నాటుచు ఉన్నాడు. ఈ తోటలో నిజముగా ఆ తోటలో ఫలించి పడిపోకుండా, కింద పడిపోకుండా, లోకములో పడిపోకుండా, పాపములో పడిపోకుండా, ఇక ఆ చెట్టు ఎదుగుతూ ఎదుగుతూ సువాసన రీతిలో వికసించే పువ్వు వలె వికసించే పుష్పం పూసినప్పుడు సువాసనగా ఉన్నప్పుడు మరలా ఆ మొక్కను తీసి సియోను కుమార్తె యొక్క తోటలో నాటుచూ ఉన్నాడు. అలా పరిపూర్ణమైన సువాసన కలిగి ఉన్న ఏ ఒక్క మొక్క అయితే సియోను కుమార్తెలో నాటబడుతూ ఉన్నవి, ఆ యొక్క సియోను కుమార్తె అనే తోటలు నాటబడుతూ ఉన్నవి. ప్రియులారా, చాలా ఆనందం వేసింది. ఇక ఆ స్థలంలో నుండి మరలా నేను ఉంచున్న స్థలంలో
చిరునవ్వుతో నిజంగా ఎప్పుడూ నేను చూడలేదు ప్రభు అలా అంత ఆనందం. చిరునవ్వుతో ఒక్క మాటగా చెప్తూ ఉన్నాడు, చూడుము కుమార్తె, భూలోకంలో నా పిల్లలైన వారు నన్ను తెలుసుకొని కొంతకాలం తర్వాత పడిపోయారు. పడిపోయిన వారు మరలా నన్ను తెలుసుకొని పశ్చాత్తాపపడి వారి పాపమును విడిచిపెట్టి తిరిగి మరలా నా ఒడిలోకి వచ్చి పశ్చాత్తాపపడుతూ చిన్నపిల్లల వలె కన్నీరు కారుస్తూ నేనే కావాలి అని అడుగుచున్నటువంటి వారిని పోలినవే ఈ మొక్కలు. భూలోకములో ముందుగా నన్ను ఎరిగి మరి పాపములో పడిపోయి నాకు దూరం అయిపోయి మరలా తిరిగి పశ్చాత్తాపము పడి మరలా నా ఒడికి చేరిన బిడ్డల యొక్క సువాసన తోట. వారు పశ్చాత్తాపపడుచు, వారు ఎంతగానో కృంగిపోతూ చేసిన తప్పును ఒప్పుకొనుచు క్షమాపణ అడుగుచు పశ్చాత్తాపపడుతున్న వారి యొక్క పశ్చాత్తాపం యొక్క సువాసనే ఈరోజు ఈ తోటలో ఉన్న ఆ సువాసన. అదే నాకు ఆనందము, అదే నాకు ఇష్టము అనేసి మరి ప్రభువారు చెప్తూ ఉన్నారు. నిజముగా ప్రియులారా, ఎంత గొప్ప సువాసనో నేను అనుకున్నాను. పడిపోయిన క్రైస్తవులు, పడిపోయిన సేవకులు, సేవకురాలు, పడిపోయిన జనాంగము మరలా తిరిగి వారు చేసిన పాపమును, వారు చేసినవి ప్రతి తప్పిదమును ఒప్పుకొని పడినట్లయితే దేవుడు వారిని చూసి ఎంతగా ఆనందపడుతున్నాడు. నిజంగా దావీదు జీవితంలో తప్పు చేశాడు, పాపం చేశాడు, కానీ తన జీవితంలో ఎంతగా పశ్చాత్తాపడ్డాడో, ఎంతగా కన్నీరు విడిచుటను బట్టి దావీదు దేవునికి ఇష్టమైన కుమారుడుగా నిలిచాడు, ఇష్టడుగా నిలిచి ఉన్నాడు. మరి ఎంతో ఇష్టడుగా నిలిచి పరలోక రాజ్యంలో ఒంటి కాళ్ళ మీద నాట్యం ఆడుతూ ఉన్నాడు. అది కూడా మీకు నేను తెలియపరుస్తాను. ఆ ప్రాంతం గురించి కూడా నేను మీకు తెలియపరుస్తాను ప్రియులారా. మరి మన జీవితంలో ఎన్నో తప్పిదాలు చేశాము, ఎన్నో పాపములు చేశాము, కానీ తిరిగి మనము మన తప్పిదమును ఒప్పుకొని పాపమును విడిచిపెట్టినట్లయితే నీవు ధన్యుడువు, ధన్యురాలు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పును విడిచిపెట్టి మరలా ఆయన ఒడికి చేరితే అంతకంటే కృప, అంతకంటే ధన్యత ఏమీ లేదు ప్రియులారా. తప్పిపోయిన కుమారుని తిరిగి తన ఒడికి చేర్చుకున్నట్లుగా ఆయన తిరిగి ఆ పశ్చాత్తాపం మన నుండి వచ్చే పశ్చాత్తాప ప్రార్థన, పశ్చాత్తాపమును బట్టి ఆయన ఆ పశ్చాత్తాపము సువాసనని ఎంతగా ఆయన సేవిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఇక అలా ఆనందిస్తూ ఉండగా చూసి ఎంతో మరి ఆనందం అనిపించి ఉంది ప్రియులారా. ఇక అక్కడ నుండి మరలా వేరొక స్థలానికి తీసుకువెళ్ళడం జరిగింది.